ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2 పర్యాయాలు పాలించి తన ముద్ర వేసుకున్నారు. అలాంటి రాజనీతి దురంధరుడైన కేసీఆర్నే టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఇజ్జత్పై కొట్టి అనతి కాలంలోనే సీఎం పీఠాన్ని దక్కించుకున్న రేవంత్ రెడ్డి ఒక దురంధరుడు. కేసీఆర్ నీరు అయితే రేవంత్ రెడ్డి నిప్పు. సమాజానికి రెండూ అవసరమే. అలాగే తెలంగాణ రాజకీయాలకు ఇద్దరూ అవసరమే. తెలంగాణ ప్రజల అవసరాలేంటో, వారి మనోభావాలను ఎలా ట్రిగర్ చేయాలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరికీ బాగా తెలుసు. గతంలో కేసీఆర్ మాటలపై ఏ విధమైన అభ్యంతరాలు ఉండేవో చూశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి భాషపై కూడా అవే అభ్యంతరాలు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారు. తెలంగాణలో ఒక నానుడి ఉంది. ఆకలి బాధలైనా తట్టుకుంటారు, కానీ ఆత్మాభిమానం జోలికొస్తే తట్టుకోరు. కేసీఆర్ రాజులా పాలించి నియంతృత్వ ధోరణిని ప్రదర్శించారంటూ కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. ఇది కూడా అంత మంచిది కాదని నిపుణులంటున్నారు. ప్రజలు సైతం ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో పొలం పనుల వద్ద, కల్లు మండువా వద్ద కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి పాలన ఎలా ఉందో తేల్చేస్తున్నారు. ఎవరు ఎంత తిట్టుకున్నా, ఒకరిపై ఒకరు ఎన్ని నిందలు వేసుకున్నా ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఎవరిని ఎప్పుడు గద్దెదించాలో ప్రజలకు బాగా తెలుసు. చాలా మంది మేధావులు పాశ్చాత్య దేశాల ఎన్నిక విధానాన్ని పొగుడుతుంటారు. కానీ భారత ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలు ఇంకా వినూత్నమైనవి. ఒక్క రాత్రిలో ఫలితాలు తారుమారు కావు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తుంటారు. ఇచ్చిన హామీలలో నెరవేర్చినవి, వదిలేసినవి, చెప్పిన మాటలు, చేసిన అభివృద్ధి, ఇలా అన్ని విషయాలను పరిశీలించే ఎన్నుకుంటారు. కాబట్టి వ్యక్తిగతమైన దూషణలు పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెడితే రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారు. లేదు పర్సనల్ ఎజెండాతో పనిచేస్తా అంటే ప్రజలు పక్కన పెడతారు. అదేవిధంగా కేసీఆర్ కూడా. ఇప్పటి వరకు ప్రజల్లోకి రాకపోవడం ఆయనకు ఏ విధంగా కలిసొచ్చిందో తెలియదు, కానీ ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అధికారానికి అంత దగ్గరగా ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.